హారిక తప్పేం లేదు అఖిల్. ముందుగా నేనే హారికకి ఒక మాట చెప్పుండాల్సింది. నేను నీకు సారీ చెప్తున్నాను. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటదనా? అదొక పిచ్చిది, మతి లేకుండా ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. తన చిన్నపిల్ల అఖిల్, మనమే అర్థం చేసుకోవాలి. హారికకు నేను తర్వాత సర్ది చెప్తాను. అక్క, మీరు నగలు తీసుకోండి. వద్దు వసు, ఇప్పుడు నాకే నగలు వద్దు. తీసుకోండి వదినా. సారీ అభి, ఇప్పుడు నాకే నగలు తీసుకోవాలని లేదు. ప్లీజ్ వదినా, హారిక మాటల్ని సీరియస్గా తీసుకోకండి. మీరు నగలు తీసుకోండి. నేను బాధతో చెప్పట్లేదు, నాకిప్పుడు ఇష్టం లేదు. ఏం చేద్దాం సుగారు? అక్క చెప్పినట్టు నగలు తర్వాత తీసుకుంటామండి. ఇప్పుడు సేట్ని పంపించేద్దాం. సారీ సేట్ గారు, మీకు తర్వాత కబుర్ చేస్తాను. పర్వాలేదు, అలాగే అభిరామ్జీ. మంచిది. వెళ్ళొస్తాను. మంచిది. ఈ హారికని ఏం చేసినా తప్పలేదు. ఈ ఇంట్లో నాకు అసలు విలువ లేదండి. నన్ను హీనంగా చూస్తున్నారు. నేను ఏది అడిగినా ఇవ్వట్లేదు, పైగా నన్నే అంటున్నారు. నాకు అర్థమైందే, నేనంతా చూస్తున్నాను. ఇదంతా అఖిల్ గాడు కరెక్ట్ గా ఉండకపోవడం వల్లే. వాడు నిన్ను సపోర్ట్ చేస్తుంటే నీకింత అవమానం జరిగేదే కాదు. అవునంటీ, వసు అక్కని అభి బావ సపోర్ట్ చేస్తాడు, పావని అక్కను భాస్కర్ బావ సపోర్ట్ చేస్తాడు. కానీ నాకు అఖిల్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. నీ నోరు బాగుంటే నేనే కాదు, ఈ ఫ్యామిలీ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అదేమందిరా, దాన్ని నువ్వు చెడ్డదంటున్నా? నువ్వు నోర్మోయ్, ఇదంతా నీ వల్లే. పక్క నుండి ట్రైనింగ్ ఇచ్చి చెడగొడుతున్నావు. అంటే నన్ను అఖిల్ ఆంటీని వరకు. అయినా నేనేమడిగాను? నెక్లెసే కదా. వాళ్ళకి కావలసినవి తెచ్చుకొని నాకు ఇవ్వనంటే ఎలా? అవునరా, ముగ్గురు కోడళ్ళు సమానంగా ఉండాలి కదా. ఒకరికొకలా ఇంకొకరికి ఇంకోలా పక్షపాతం చూపిస్తే ఎలా? ఎవరూ పక్షపాతం చూపించట్లేదు, మీకు మీరే అలా ఊహించుకుంటున్నారు. మరి పావని అక్కకి నగలు తెచ్చి నాకెందుకు తేలేదు? నీకు కూడా నగలు తేవాలని వసు వదిన నాకు చెప్పింది. అది నీకు చెప్పేలోపే నువ్వు తొందరపడ్డావు. అసలు విషయం తెలుసుకోకుండా అందరి ముందు గొడవ చేసి నా పరువు తీసావు. సారీ అఖిల్, నాకు నగలు తీసుకుంటున్నారన్న విషయం నాకు తెలీదు. నీకు తెలియకపోతే నన్ను అడగొచ్చు కదా. అందరి ముందు గొడవ చేయడం ఏంటి? తెలియక చేసింది లేరా, తిట్టుకు. ఏదైనా అనే ముందు కాస్త ఆలోచించండి. ఊరికి అరిస్తే పరువు పోవడం తప్ప ప్రయోజనం ఉండదు. సారీ అఖిల్. క్షమాపణ అడుగుతోంది కదరా, వదిలే. ఎన్నిసార్లు సారీ చెప్తావు? అసలు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు. నిన్ను మీ మమ్మీతో పంపించాల్సిందే. అందరి ముందు నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పావని జాలిపడి క్షమించాను, కానీ నీలో ఏ మార్పు లేదు. అదే కుక్కతోక వంకర బుద్ధి. కట్టుకున్న పెళ్ళాన్ని కుక్క నక్క అనకూడదురా. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోదు. అనవసరంగా ఆస్తి వచ్చింది. ఆ పేదరికంలోనే ఉండుంటే కష్టపడి పనిచేసేది. ఇప్పుడు డబ్బులు చూసేసరికి గొంతెమ్మ కోరికలన్నీ కోరుతుంది. వాళ్ళు నగలు తీసుకుంటున్నారని ఇది ఆశపడింది. అది గొంతెమ్మ కోరికలు ఎలా అవుతాయి? ఆశపడితే అడిగే తీరు వేరుగా ఉంటుంది. దీనికి అత్యాశ, అంతా తనకే కావాలని దురాశ. ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరు. ఇంకొకసారి గొడవ చేసావనుకో, తీసుకెళ్లి మీ అమ్మ దగ్గర వదిలిపెట్టొస్తాను. మళ్ళీ ఇంటికి రానివ్వను. ఏంటి ఆంటీ ఇలా జరిగింది? మనం అనవసరంగా తొందరపడ్డామే. అంతా మీ వల్లే ఆంటీ. మీరు ఆ నెక్లెస్ గురించి నాకు చెప్పకపోయింటే నేను గొడవ పడేదాన్నే కాదు. వాళ్ళు నగలు తీసుకుంటున్నారని నీకు తెలీదు. నీకు అన్యాయం జరిగిందని నేను అనుకున్నాను. నీకు నగలు తీసుకుంటున్నారని నాకేం తెలుసు? ఇక నుంచి మనం తొందరపడకూడదు ఆంటీ. ఏదైనా సరే
ఆలోచించి చెయ్యాలి. అవునే, మళ్ళీ అఖిలగాడితో మాటలు పడకూడదు. ఈసారి ఏదైనా తప్పు చేశావంటే నన్ను ఇంట్లో నుంచి గంటేస్తారు. అమ్మో, మా మమ్మీ దగ్గరికి వెళ్ళి జాబ్లవి నేను చేయలేను. నేను ఎక్కడ ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను. ఆ, ఇదిగో ఈ విధంగా రాయాలి. అను, కీర్తి, బన్నీ బ్యాగులు సర్దుకుని హ్యాండ్ వాష్ చేసుకుని రండి, డిన్నర్ చేద్దాం. అలాగే మమ్మీ. అక్కను నెత్తి మీద పెట్టుకొని నన్ను కాళ్ళ కింద తొక్కేస్తారా? అక్క గొప్పేంటి, నేను తక్కువేంటి? మీరు నగలు వేసుకోండి, నా ఫోటోకి దండ వేయండి. అయ్యో ఏంటి? నేను చస్తే గాని మీకు మనసు వచ్చేలేదు. అక్క, ఏంటి తినకుండా పడుకున్నావు? పదక్క, భోజనం చేద్దాం. వద్దు వసు, నాకు ఆకలిగా లేదు. అదేంటక్క, ఖాళీ కడుపుతో పడుకుంటావా? నా మనసేం బాలేదు వసు, నన్ను వదిలే. వసు పిలుస్తుంటే వద్దంటావేంటి? లేచి 4 ముద్దలు తిను. తినాలనిపించట్లేదండి, మీరెళ్ళి తినండి. నువ్వు తినకుండా బావ మాత్రం ఎలా తింటారక్క? రాక్క. నన్ను బలవంతం చెయ్యకు వసు, ప్లీజ్. హారిక అన్న మాటలకి ఫీల్ అయ్యావా అక్క? తను చిన్నపిల్ల, తెలియక ఏదో అనింది. అదంతా మనసులో పెట్టుకుంటే ఎలా అక్క? నాకెవరి మీద కోపం లేదు వసు, నా మీద నాకే బాధగా ఉంది. అర్థం చేసుకో. నేనెప్పుడైనా ఇలా చేశానా? అందుకే వసు చెప్తుంది పావని, నువ్విలా చేయకూడదు. పెద్ద కోడలివి, పెద్ద మనసుతో ఉండాలి. ఈ పూటకి నన్ను వదిలేయండి, రేపు ఉదయమే తింటాను. నువ్వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను. పిన్ని, హారిక, భోజనానికి రండి. ఈ నైట్ వీళ్ళు తినరంట వదినా. ఎందుకు తినరు? ఉపవాసం చేస్తారంట. ఇప్పుడు ఉపవాసం ఏంటి? అప్పుడప్పుడు వీళ్ళకి కడుపు కాస్త కాలాలదునా, అప్పుడే వీళ్ళ మెదడు పనిచేస్తుంది. అలా అంటావేంటి అఖిల్? తన మాటలేం పట్టించుకోకండి, మీరు భోజనానికి రండి. మీరు తినండి కడుపు నిండా, మేం తినాం. ఇప్పుడు ఏమైంది పిన్ని? ఇంకా ఏం కావాలి? అందరికి నగలు కొంటున్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వే తొందరపడ్డావు, అది వదిన తప్ప. పావనికి చెప్పింది, హారికకి ఎందుకు చెప్పలేదురా? చెప్దామనే అనుకున్నాను. ఈ లోపు సెట్ నగలతో వచ్చాడు. అప్పుడే అఖిల్తో చెప్పాను. తను మీకు చెప్పేలోపు మీరే వచ్చారు. అంతా అబద్ధం. నేను అక్కడే ఉన్నాను. పావని కోసం ఆ నగలు తెప్పించారు. అవును, పావని అక్కని హైలైట్ చేసి నన్ను డీగ్రేడ్ చేశారు. మళ్ళీ ఆ మాట అన్నావంటే మొహం పగలగొడతాను. వదిన, వీళ్ళని వదిలేయండి. వీళ్ళు తింటే ఎంత, తినకపోతే ఎంత. ఫుడ్ మిగిలిపోతే బెగ్గర్స్ ఎవరికైనా వేద్దాం. ఏంటా మాటలు అఖిల్? వీడికి ఆ మాటలు నేర్పింది మీరే కదా, బాగా నూరిపోశారు మా మీద. నీలా చెప్పుడు మాటలు చెప్పే అలవాటు వదినకు లేదే.
మీరిద్దరూ తోడు దొంగలు. అవును, మీ వదిలే మంచి వాళ్ళు, మేం చెడ్డవాళ్ళం, అంతే కదా? అదేం లేదు హారిక, వచ్చి భోజనం చేయండి. మీ మాటలతో మా కడుపు నిండిపోయింది, మాకేం అక్కర్లేదు. అనాల్సిన మాటలన్నీ అనేసి మళ్ళీ అన్నం తినమంటున్నారు. సిగ్గు లేకుండా ఎలా తింటాం? వీళ్ళని వదిలేయండి వదినా. అన్నయ్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు. వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టండి. వెళ్ళండి. ఎందుకు అలా ఉన్నారు? పావని అక్క, పిన్ని, హారికలు భోజనానికి రానంటున్నారండి. హారిక మాటలకు పావని అక్క హర్ట్ అయింది. అఖిల్ తిట్టాడని హారిక, పిన్ని హర్ట్ అయ్యారు. అనవసరంగా మీరు నగలు తెప్పించినట్టున్నారు. గొడవంతా నగల వల్లే. ఆస్తి లేనప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు సొంతింటికి తిరిగొచ్చినా ఆనందం లేకుండా పోయింది. డబ్బులు లేకపోతే ఒక బాధ, డబ్బులుంటే ఇంకో బాధ. బన్నీ, నువ్వు వెళ్ళి నేను పిలుస్తున్నానని పెద్దమ్మని పెదనాన్ని తీసుకురా. ఓకే డాడీ. అను, కీర్తి, మీరిద్దరూ వెళ్ళి అమ్మమ్మని, పిన్ని, బాబాని తీసుకురండి. సరే డాడీ. వెళ్ళండి. ఏం చేయబోతున్నారండి? చెప్తానండి. ఇంట్లో గొడవలేం వద్దండి. రేపు ఉదయానికి అంతా సర్దుకుంటుంది. వాళ్ళని ఇప్పుడు ఏం అనకండి. ఈ నైట్ వీళ్ళు భోంచేయకపోతే రేపటి వరకు మీరు మనశ్శాంతిగా ఉండగలరా వసు గారు? నా కోసమని మీరు వాళ్ళతో గొడవ పడినా మాట్లాడతాను. మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. రేపు మార్నింగ్ మనందరం వనభోజనాలకు వెళ్తున్నాం. వనభోజనాలు అంటే ఏంటి డాడీ? అంటే పిక్నిక్ అను. హే, మనం పిక్నిక్ వెళ్తున్నాం. మొన్ననే వెళ్ళొచ్చాం కదా అభి, మళ్ళీ ఎందుకు? అత్తయ్య, మళ్ళీ మనకి ప్రాపర్టీస్ తిరిగి వచ్చాయి. మళ్ళీ మన సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంగా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే వెళ్తున్నాం. రేపు మన మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ క్లియర్ చేసుకుందాం. ఎవరికి ఏం కావాలో హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం. అందరం మనసు విప్పి మాట్లాడుకుందాం. నాకు ఓకే అన్నయ్య, నేను వస్తాను. మనం కూడా వెళదామే. వెళ్ళమని చెప్తే అఖిల్ మనల్ని కొట్టి చంపినా చెప్తాడు. అభి బాధపడతాడు పావని. మనం కూడా వెళ్దాం. మేము వస్తాం అభి. మేం కూడా వస్తున్నాం అభి. అందరం వెళ్ళాలి. రేపు మార్నింగ్ లేచి రెడీ అవ్వండి. ఎవరికి ఏం కావాలో రెడీ చేసుకోండి. మేము ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం డాడీ. నైట్ మాకు కావలసినవన్నీ సర్దేస్తాం. అందరం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. ఈ పిల్లల్లా కలిసిపోయి హ్యాపీగా ఉండాలి. ఉదయాన్నే లేవాలంటే ఇప్పుడు ఎర్లీగా నిద్రపోవాలి. సో త్వరగా డిన్నర్ చేద్దాం. రండి అన్నయ్య, రండి. ప్లీజ్ పావని, పద తిందాం. మేం తినవనకే నాకు బాగా ఆకలేస్తోంది. ఏంట్రా అలా చూస్తున్నారు? అందరూ భోజనానికే కదా వచ్చారు. రండి రండి, అందరూ కూర్చోండి. రావే, కూర్చోండి. రా.
అభి, ఒసే వసు, మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ఇద్దరిని చంపే వరకు నా పగ చల్లారదు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు. ఫినిష్. అన్నా, ఎరా లాయర్తో మాట్లాడారా? నా బెయిలేది? త్వరలోనే బెయిల్ వస్తుందన్నా, నువ్వు బయటికి వస్తావు. ఇంకెంత టైం పడుతుందిరా? ఆ అభి వసూలు సంగతి ఏం చేశారు? వాళ్ళ గురించి చెప్దామని వచ్చామన్నా. రేపు ఆ ఫ్యామిలీ మొత్తం పిక్నిక్కి వెళ్తున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, రేపు ఆ కుటుంబం అంతా వనభోజనానికి వెళ్తున్నారంట. మంచి విషయం చెప్పావురా. ఆ అభిరామ్ వసూల్ని లేపేయడానికి ఇదే మంచి ఛాన్స్. రేపు ఎలాగైనా వాళ్ళని లేపేస్తామన్నా. ఎలాగైనా లేపేయాలి. ఈ ఛాన్స్ మిస్ చేయకండి. వాళ్ళ చావుకి వాళ్లే ముహూర్తం పెట్టుకున్నారు. వాళ్లే మనకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కష్టం. లేదన్నా, రేపు అందరినీ లేపేస్తాం. అందరూ అక్కర్లేదు. ఆ అభిరామ్ వసూలు మాత్రం చేస్తే చాలు. జాగ్రత్త. ఆ అభిగాడు దేశముదురు. ఆ వసు కూడా తక్కువది కాదు. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా నాలాగా వచ్చి సెల్లో పడతారు, లేదా ఆ అభిగాడి చేతిలో చావు దెబ్బలు తింటారు. అదంతా మేం చూసుకుంటామన్నా, నువ్వు హ్యాపీగా ఉండు. రేపు వాళ్ళని లేపేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాం. సరే, అలాగే నాకు త్వరగా బెయిల్ వచ్చేలా చూడండి. వెళ్ళండి. సరే అన్నా. రేయ్ పదరా. వసే వసు, రేపు నీ చావు కబురు వినాలి. మీ ఇద్దరి చావు ఖాయం. ఏం చేశారండి? కాటుకు పెట్టాను. కళ్ళకు కదా కాటుక పెట్టుకుంటారు. మరి ఇది ఎక్కడ పెడతారు చెప్పండి? బొగ్గ చుక్క పెట్టుకుంటారు. అది పెళ్లిలో పెళ్లి కూతురికి పెడతారు. మరి కాటుక ఏంటి? ఇంకేం చేస్తారు? దిష్టి చుక్కగా పెడతారు. ఇక్కడ ఎవరైనా దిష్టి చుక్క పెడతారా?
అక్కడ కూడా పెట్టచ్చు. అసలు ఎందుకు దిష్టి చుక్క? అందంగా ఉన్నారు కాబట్టి. రోజులాగే ఉన్నాను కదా. ఈరోజు మరింత అందంగా ఉన్నారు. అయినా గదిలో మీరు నేనే కదా ఉన్నాం. నాకు దిష్టి ఎవరు పెడతారు? నేనే. నాకు మీ దిష్టి ఎందుకు తగులుతుంది? దిష్టి తగిలేలా మిమ్మల్ని చూశాను కాబట్టి. భార్యకు భర్త దిష్టి ఏం తగలదు అని ఎవరు చెప్పారు? అందంగా ఉన్న వాళ్ళకి ఎవరి దిష్టి అయినా తగులుతుంది, ఆఖరికి భర్త దిష్టి అయినా కూడా. మీరు మరీను. భార్యని నేను నా నుంచి కూడా కాపాడుకోవాలి కదా. నన్ను మునగ చెట్టు ఎక్కించకండి. నేను నిజమే చెప్పాను.